ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్, ఏం ఆలోచిస్తున్నావురా? నవీన్, సంధ్య విశ్వాన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తను హ్యాపీగా కనిపించట్లేదు. అంటే విశ్వ తనని సరిగ్గా చూసుకోవట్లేదనా? నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ చివరి నిమిషంలో నీ పెళ్లి శ్రావణితో అవటంతో ఎలాగైనా మన ఇంటికి రావాలని విశ్వని పెళ్లి చేసుకుని అడుగుపెట్టింది. ఇక్కడ మిస్టరీ ఏంటంటే, మనం కళ్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చే లోపు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సంధ్యా విశ్వ పెళ్లి చేసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదురా. నవీన్, శ్రావణి మెళ్ళలో తాళి కట్టే ముందు సంధ్యకు ఒక మంచివాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అందరి ముందు మాటిచ్చాను. సంధ్య విశ్వాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేలోపే తను పెళ్లి చేసుకుంది. నేనిచ్చిన మాట ప్రకారం కనీసం తనకి ఏ కష్టం రాకుండా అయినా చూసుకోవాలి. నేను ఇందాక బయటకు వచ్చే ముందు విశ్వతో మాట్లాడాను. వాళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్లో ఉన్నామని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నామని చెప్పాడు. వాళ్ళు బాగానే ఉన్నారు అక్షయ్, నువ్వే టెన్షన్ పడకు. అయినా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నీతో చెప్పుకుంటారు కదా. సంధ్య జీవితంలో ఏ కష్టం లేకుండా చూసుకుంటానని నా భార్యకి మాటిచ్చానురా. ఎలాగైనా ఆ మాట నిలబెట్టుకోవాలి. సంధ్య అసలు రూపం నీకు తెలియదురా. తన గురించి నిజం తెలిసిన రోజు ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేసి సంధ్య నువ్వు బయటికి పంపించేస్తావు. తన స్వార్థం కోసం రాజేష్ జీవితం కూడా నాశనం చేసింది. అక్షయ్, ఏం డిసైడ్ చేసావు? దేని గురించి? గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలని డిసైడ్ చేసావు? దాని గురించి ఆలోచిస్తున్నాను రా. గుడి ధర్మకర్తగా ఉండి బాధ్యతలు తీసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు, కానీ ఎవరికి అప్పగించాలో తెలియట్లేదు. ఆ నిర్ణయం శ్రావణియే నీకు అప్పగించింది కాబట్టి గుడి ధర్మకర్తగా ఎవరుంటే బాగుంటుందో వాళ్ళని నువ్వే డిసైడ్ చేయాలరా. నాకు తెలిసినంత వరకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా చేయగల వ్యక్తి పిన్ని మాత్రమే. 25 ఏళ్ల నుంచి అత్తయ్య ఇంటి బాధ్యతలు, కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడు గుడి బాధ్యతలు కూడా అప్పగిస్తే అత్తయ్య రెస్ట్ లేకుండా పనిచేయాల్సి వస్తుంది. నిజమేరా, మనమంతా ఉన్నాక పిన్ని కష్టపడడం ఏంటి? టైం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అక్షయ్. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకే గుడి బాధ్యతలు అప్పగించాలన్న రూలేం లేదు. నువ్వు గుడి బాధ్యతలు ఎవరికైనా అప్పగించవచ్చు. నేను గుడి ధర్మకర్తగా ఎవరిని డిసైడ్ చేయాలనేది నాకు ఆ అమ్మవారే దారి చూపిస్తుంది. నువ్వు గుడి బాధ్యతలు శ్రావణికి అప్పగించాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను అక్షయ్. విశ్వ, విశ్వ, కొత్తగా పెళ్ళైనప్పుడు వైఫ్తో స్పెండ్ చేయాలని అందరూ ఆఫీస్కి సెలవు పెట్టేస్తారు. కానీ నువ్వేమో నన్ను వదిలేసి ఎప్పుడూ ఆ గోడౌన్ పనుల్లోనే ఉంటున్నావు. ఈ సంధ్య ఎప్పుడు ప్రేమ చూపిస్తుందో తెలీదు, ఎప్పుడు కోపం చూపిస్తుందో తెలీదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల నీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సారీ సంధ్య. భార్యాభర్తలు ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి, కానీ క్షమాపణలు చెప్పుకోకూడదు. అలాగే భర్తకి సేవలు చేయాలని అత్తయ్య గారు నాకు చెప్పారు. కానీ నువ్వు నోరు తెరిచి ఏమీ అడగకపోతే నేనేం చేయగలను? పోనీ నీ కాలు పట్టమంటావా? వర్క్ చేసి బాగా స్ట్రెయిన్ అయినట్టున్నావు. తలకి మద్దన చేయనా? వద్దు సంధ్య. చెప్పు విశ్వ, ఏం చేయను? నాకు అర్థమైంది విశ్వ. మొదట్లో నీతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశాను, అందుకే నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అది కాదు సంధ్య. విశ్వ,
నేను తప్పు చేస్తే నన్ను కొట్టే హక్కు నీకుంది. సంధ్య, ఏమంటున్నావు నువ్వు? నేనెందుకు నిన్ను కొడతాను? లేదు విశ్వ, నేను నిన్ను బాధ పెట్టాను. నీకు కొట్టే హక్కు ఉంది. కొట్టు కొట్టు కొట్టు. సంధ్య! రే విశ్వ, ఏమైంది నీకు? సంధ్యను ఎందుకు కొడుతున్నావు? నేను కొట్టలే శాంభవి. నువ్వు కొట్టకపోతే తనే చెంపదెబ్బ కొట్టించుకుంటుంది అంటావా? నువ్వు కొట్టడం నేను కళ్ళారా చూశాను. తనేం తప్పు చేసిందని సంధ్యను అలా కొట్టావు? నవీన్, దాహంగా ఉంది, వాటర్ బాటిల్ తీసుకొస్తాను. నువ్వుండ్రా, నేను తీసుకొస్తాను. రంగయ్య గారు, అక్కడ ఉన్నది అక్షయ్ బాబు కదా? అవును, అక్షయ్ బాబే. పదండి వెళ్ళి మాట్లాడదాం. అక్షయ్, నమస్తే అక్షయ్ బాబు. నమస్తే జానకిరామయ్య గారు. నమస్తే రంగయ్య గారు. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నాం బాబు. తొందరలోనే ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. తెలుసు జానకిరామయ్య గారు. రంగయ్య గారు ఇంటికి వచ్చి చెప్పారు. అక్షయ్ బాబు, కోర్టులో తీర్పు కూడా శ్రావణియే గుడి ధర్మకర్తగా ఉండాలని తీర్పు వచ్చింది. కానీ ఇప్పుడు శ్రావణి ఇంద్రాణమ్మ గారి కోడలు. మరి గుడి ధర్మకర్తగా ఈ ఊరి పెద్దయిన ఇంద్రాణమ్మ గారు ఉంటారా, లేదంటే మీ భార్య శ్రావణి గారు ఉంటారా? మాకైతే ఇంద్రాణమ్మ గారే గుడి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. జానకిరామయ్య గారు, ఉత్సవాలకి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు తొందర ఎందుకు? నవీన్ బాబు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాగే 20 ఏళ్ల క్రితం కూడా గుడి బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే దాని మీద చర్చ మొదలైంది. చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారిపోయింది. శ్రావణి వంశస్థులే ధర్మకర్తలైనప్పుడు శ్రావణి వాళ్ళ నాన్నగారే గుడి బాధ్యతలు తీసుకోవాల్సింది కదా, మరెందుకని ఇష్యూ కోర్టు దాకా వెళ్ళింది? చెప్తాను బాబు. గుడి ఉత్సవాలు ప్రారంభమయ్యేలోపు శ్రావణి వాళ్ళ నాన్న హరిప్రసాద్ తాగుడికి బానిసయ్యాడు. ఊళ్ళో వాళ్ళందరి దగ్గర అప్పులు చేసి ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. పూర్తిగా చెడిపోయిన హరిప్రసాద్ మీద ఊరి పెద్దలకి ఊళ్ళో వాళ్ళందరికీ నమ్మకం పోయింది. హరిప్రసాద్ని గుడి ధర్మకర్తగా ఉండనిస్తే గుడికి వచ్చే డబ్బును కూడా దుర్వినియోగం చేస్తాడని, తన సొంత అవసరాలకు వాడుకుంటాడని, హరిప్రసాద్ గుడి ధర్మకర్తగా ఉండకూడదని అందరూ చెప్పడంతో హరిప్రసాద్ని గుడి బాధ్యతల నుంచి తప్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టులో కేసు నడుస్తూ ఉంది బాబు. దాంతో గుడి మూతబడింది. 20 ఏళ్ల తర్వాత హరిప్రసాద్ వారసురాలైన శ్రావణియే ఆ గుడి బాధ్యతలు తీసుకోవాలని కోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ ఎలాంటి గొడవలు లేకుండా గుడి ఉత్సవాలు జరిగేలా మీరే చూడాలి బాబు. జానకిరామయ్య గారు, గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలో నిర్ణయించమని శ్రావణి ఈ పని తన భర్తకే అప్పగించింది. గుడి ధర్మకర్తగా ఎవరు ఉండాలని నిర్ణయించేది అక్షయ్. చాలా సంతోషం బాబు. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా గుడి ఉత్సవాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడి ధర్మకర్తగా ఎవరుండాలన్నది మీరు నిర్ణయించండి. మా ఏర్పాట్లో మేము ఉంటాం. అలాగే, వస్తాం బాబు. వస్తాం బాబు. అక్షయ్, గుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న పెద్ద బాధ్యత నీ మీదే ఉందిరా. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో